దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. తోటి సహకాపరి సత్యరావు గారిని బట్టి దేవునికి వందనాలు. చేరవచ్చినటువంటి ప్రభు బిడ్డలు, పరిశుద్ధులు, నీతిమంతులు, యేసు ప్రభు పరిశుద్ధ రక్తం చేత కొనబడినటువంటి సంఘములో ఈ దినం చేరినటువంటి మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చిన్న సంఘంలో దేవుడు చేసిన గొప్ప కార్యము మన 11వ తారీఖున మనం మ్యాగజైన్ రిలీజ్ చేసాం. 16వ మ్యాగజైన్. ఈ యొక్క 16వ మ్యాగజైన్ రిలీజ్ చేసినప్పుడు మరి కొన్ని ఉన్నాయి. గ్రేస్ మోస్ గారు ఒక 7 ఆర్కైవ్స్ దాచిపెడుతుంది కాబట్టి ఒక 20 కాపీస్ దాచిపెట్టేటోళ్ళము. మరి 15 కాపీస్ ప్రిజర్వ్ చేసి పెట్టింది. ఒక 7 కాపీస్ నేను తీసుకున్నాను. అమ్మగారి దగ్గర నుంచి పాస్టర్ గారి దగ్గర 2 తీసుకున్నాను. మొత్తం 9 కాపీ తీసుకెళ్ళాం. కానీ నేను వచ్చినటువంటి 20 టైటిల్కు ఎమినెంట్ హిస్టోరియన్స్ అండ్ స్కాలర్స్, సిటీలో ఉన్నటువంటి మేధావులు వచ్చారు. మరి ఆ 9 డిస్ట్రిబ్యూట్ చేశాను. అమ్మగారు మన యొక్క చర్చి క్యాలెండర్ కూడా ఇంగ్లీష్ లో నడిస్తే, ఒకటేమో అక్కడ ఆఫీసులో సెమినార్ ఆఫీసులు పెట్టాను. ఒకటి మరి అక్కిదాస్ జాన్ గారికి ఇద్దాం అనుకుంటే వేరే నాకు కావాలని తీసుకెళ్ళింది. తర్వాత ఈ యొక్క మ్యాగజైన్స్ వారు చూసిన తర్వాత, అంటే మామూలుగా టీ బ్రేక్ టైంలో అందరూ ఈ యొక్క మ్యాగజైన్ తిరిగేశారు. తిరిగేసిన తర్వాత ప్రభాకర్ పాస్టర్ గారు సత్యరావు గారిని చూశాడు ఫోటో. తర్వాత తిప్పాడు. ఓహో, ఎస్పెషల్ ఇక్కడ ఉన్నారా అనుకుంటే తిప్పేసేసాడు. ఇక్కడ తిప్పేలా జమీమమ్మ గారు కనిపించారు. ప్రకాష్, నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు ప్రకాష్, నువ్వు ఎస్పీసీని దొంగిలించుకొని పోతున్నావు ప్రకాష్, నువ్వు ఉండి అసలు చాలా రోజుల తర్వాత దొరికావు. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత, సెమినార్ అయిపోయిన తర్వాత చాలా డిస్కస్ చేసేది. తర్వాత మరి రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఏసీటీసీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అది మన ఎవరు ఎవరయ్య గారు చార్జెస్ కృష్ణ కుమార్ గారు అసలు మరి ఏసీటీసీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్. ఆయన నా పక్కనే కూర్చున్నాడు. ప్రకాష్, నువ్వు ఎస్పీ చేసి కదా అంటే చాలా మెసేజ్ విన్నాను. కాబట్టి మరి చూడకపోతే నీ ఆహారము ఎక్కడ వేయాలట? నీళ్లపైన వేయాల. నీళ్లపైన వేసిన తర్వాత చాలా కాలం తర్వాత, నేను ఎస్పీ చర్చి వదిలిపెట్టి దాదాపుగా 11-12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అయిపోతుంది. మన చర్చి కట్టే 10 సంవత్సరాలు, ఇది 11వ సంవత్సరం. ప్రభాకర్ గారు ఎస్పీసీని వదిలిపెట్టి 15 సంవత్సరాలు అయింది. తర్వాత ఈయన కృషి ప్రొఫెసర్ గారు, ప్రిన్సిపాల్ గారు రిటైర్డ్ 5 సంవత్సరాలు అయింది. మరి నిన్నటి దినం ఇంతమందిని కలుసుకొని మరి ఎస్పీ చర్చి నుంచి జమీమమ్మ గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభాకరయ్య గారిని వారు గుర్తుపట్టి అడగడం అన్నటువంటిది, అంటే మన యొక్క ఆహారం వ్యర్థం కాలేదండి. మన యొక్క మ్యాగజైన్ వ్యర్థం కాలేదు. ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఏ విధంగా వెళ్తుందో, మరి మన ఆహారం వేస్తున్నాం. ఈ యొక్క వాక్యం అన్నటువంటి ఆహారం మనము వేస్తుంటే అది ఎక్కడెక్కడికి వెళ్ళి కార్యం జరుగుతుంది. మరి నిన్నటి దినమున మన యొక్క ప్రయత్నం వ్యర్థం కాలేదు అన్నటువంటిది చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వస్తానే మరి పొద్దున 11:30 ఆ ప్రాంతంలో ఫస్ట్ జమీమమ్మ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మ్యాగజైన్ కూడా, మరి రాసినటువంటి మ్యాగజైన్ కూడా వారు ఇవ్వడం జరిగింది. చక్కని మ్యాగజైన్స్ కూడా రాస్తున్నారు, తీసుకొచ్చారు. ఒక మాట అన్నారు మ్యాగజైన్ ఇస్తూ, పాస్టర్ గారు మరి మ్యాగజైన్ రాస్తుంటే నాకు చాలా టెంప్టేషన్ ఐ మీన్ ఏంటో, నన్ను నా హృదయాన్ని హెచ్చరించినట్లు ఉంటుంది. నువ్వు ఆర్టికల్ రాస్తున్నావు, మరి ఈ ఆర్టికల్ ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? అది నిజమే. మనం చెప్పేది చెప్తాం, అనుసరించలేము. మన మార్గాలు విశాలమైన మార్గాలు, మనం ఎంచుకున్న మార్గాలు విశాలమైన మార్గాలు. ఈ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి మనకు అనేకమైన శోధనలు వస్తాయి. రెండోది, ఇది ఇరుకైనటువంటి మార్గము. ఈ యొక్క నిత్య జీవ మార్గం అంటే ఇరుకైన మార్గంలోకి వస్తున్నప్పుడు ఫస్ట్ మనకు బ్రేకింగ్. ఇద్దరు ప్రశ్నిస్తారు, అబ్బా పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారులేండి, మీరు పెద్ద మ్యాగజైన్స్ పంపిస్తున్నారు, కానీ మీరు దాని ప్రకారం నడుచుకుంటున్నారా లేదో చూసుకోండి అని ముందు సైతాన్ అంటాడు.
సైతాన్ని ఇది నిజమా అని హవ్వ గారిని ఆ యొక్క ఏదైనా తోట మోసం చేసిన ఆ సర్పమే మనల్ని ప్రశ్నిస్తుంది. మీరు మంచి ఆర్టికల్ రాస్తున్నారు ఏదో ఎక్కడెక్కడో పంపిస్తున్నారు, ఏదో ఫ్రీ ఆర్టికల్ అంటున్నారు, మీరు డబ్బా కొట్టుకుంటున్నారు, గొప్ప చెప్పుకుంటున్నారు అని చెప్పేసేసి మనలో ఇంకా కొంచెం న్యూనత పరిచేందుకు. కానీ ఇరుకు మార్గంలో ఉన్నటువంటి శ్రమల మార్గంలో ఉన్నట్టు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అయ్యా యెహోషువ మలిన వస్త్రములు ధరించుకొచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా నువ్వు రాణిస్తావా పరలోకం అంటే ఏమంటాడు, ఇతడు పరిశుద్ధుడే, ఇతడు పరిశుద్ధుడే, ఇతడు మరణ వస్త్రములు తీసేసి నీతి వస్త్రములు ధరించండి, మహాశ్రమలను పొంది వచ్చినటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇది మన ప్రయత్నం అయితే కాదు. మరి దేవుడు ఇచ్చిన తలంపు ప్రకారము మనకి ఇచ్చిన సంఘంలో నుంచి 16 మ్యాగజైన్స్ మనము విడుదల చేయగలిగాం. 17వ మ్యాగజైన్ కోసం కూడా మనము సిద్ధపడుచున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఒక మాట ఏమన్నా అండి, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు ప్రయత్నం చేయండి, విశాలమైనటువంటి మార్గములో అది నేను చోరికి నరకములను తీసుకుని వెళ్తాను. ఇంకా ఇంకో మాట కూడా అన్నాడు, అంటే శ్రమల ద్వారా రావాలా, ఇరుకులు ఇబ్బందులు అనేక కష్టాల ద్వారా రావాలని చెప్తూ నీ ముందర నడుచువాడు యెహోవాయే, నిన్ను బలపరచువాడు యెహోవాయే, ఇరుకుల యందు విశాలత కలిగజేయవాడు నేనే అంటున్నాడు. ఇరుకునందు విశాలత కలిగజేయవాడిని. ఇరుకు మార్గంలో కొంచెం మనం ప్రయాణం చేస్తే ఆఖరి చేపట్టుకొని మన ముందు నడిపించేది ఆయనే. కాబట్టి మన యొక్క త్రోవకు ఆయన వెలుగై ఉన్నాడు, మన త్రోవను సరళం చేయవాడు ఆయనే, మన మార్గాలన్నింటినీ నడిపించేవాడు ఆయనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 21 వచనాలు మాత్రమే ధ్యానించుకోగలిగినాం. మనము నడవలసిన మార్గం ఈ లోకంలో, ఎందుకనగా మన జీవిత కాలంలో మన గమ్యం చేరుకోవాలంటే మన గమ్యం ఏమిటి? పర్మనెంట్గా ఈ లోకంలోనే మనం ఉండిపోతామా? లాస్ట్ వీక్ నేను ప్రశ్న వేసిన, మరణమును రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నారా? మరణం ప్రతి ఒక్కరికి వచ్చేదానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ జీవిత కాలంలో జీవించినప్పుడే దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్ కాలంలోనే మన మార్గం ఏర్పాటు చేసుకోవాలి. మనకు ఒక గురి అనేది ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. అది లేకపోతే మనం ఎటు వెళితే అటు వెళ్తే అది జంతువులకు, మనుషులకు, వివేకవంతులకు మరి ముఖ్యముగా భేదం అనేటువంటిది ఉండదు. మనుషుల్లో కూడా అనేక విధమైనటువంటి మనుషులు ఉన్నారు ప్రపంచంలో. మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క విధానాలు, వారి యొక్క ప్రవర్తన, వారు నడిచే మార్గము, అనేకుల మార్గం విశాలమైన మార్గంలో వెళుతున్నారు. 700 కోట్ల ప్రజానీకం ప్రపంచంలో అనేక రీతిలుగా వెళుతున్నారు. కానీ దేవుని స్వార్థ వైపు, దేవుని వాక్యం వైపు, దేవునిలో జీవించేందుకు, దేవుని మార్గంలో నడిచేందుకు చాలా తక్కువ మంది ఆ మార్గము ఎన్నుకుంటారు. ఎందుకంటే ఈ మార్గంలోకి వస్తే, దేవుని యొక్క మార్గంలో ప్రయాణానికి వస్తే యేసు ప్రభువు అంటాడు, ఫస్ట్ మీరు నిందలు, అవమానములు, దూషణలు, హింసలు నా నిమిత్తమై, యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తమై మీరు ఏడవబడతారు, కొరడాలతో కొట్టబడతారు, అధికారుల దగ్గర తీసుకుని వెళ్తారు, జైల్లో పాలవుతారు, అనేక రీతిలుగా మిమ్మల్ని హింసిస్తారు. కానీ మీరు భయపడవద్దు. ఆ సమయంలో మీకు ఏది నేను మాట్లాడవలనో అది నేనే మీ నోట ఉంచుతాను. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా నిమిత్తం మీరు శ్రమలు పొందుకుంటే మీ అందరి నిమిత్తము సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపముల అందరి నిమిత్తము నేనే బలియాగం అయిపోయి ఉన్నాను. కాబట్టి నేను మరణాన్ని జయించున్నాను. మరణానికి భయపడకండి. మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఆ వచ్చే మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను మరణము జయించున్నాను. ఓ మరణమా నీ ముల్లెక్కడా? క్వశ్చన్ చేశాడు యేసు ప్రభు సిలువలో. ఆ యొక్క సైతాన్ని యొక్క తలను చితుకతొక్కాడు, ఆ కూరలు పీకేశాడు. కేవలం తోక మాత్రమైంది సైతానికి. ఆ తోకతోనే అది కొడితే 3 వంతులు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు రాలిపడతాయట. అంటే దానియేలు గ్రంథంలో నీతివంతులైనటువంటి వారు జ్యోతులు వలె ఆకాశంలో ప్రజ్వలిస్తారని చెప్పి దానియేలు మహాభక్తులు చెప్తుంటే, అటువంటి నీతిమంతులను, మహాభక్త భక్తులను కూడా సాధారణ 3 భాగాలు ఈడ్చి నేల మీద పడేస్తారట. పిలువబడిన వారు అనేకులు,
కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది, వారు కూడా క్రైస్తవులము అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు ఈ ప్రపంచంలో. మెజారిటీ పాపులేషన్, వరల్డ్ మెజారిటీ పాపులేషన్ క్రిస్టియానిటీ. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళగలిగేది ఎంతమంది? కేవలం విశ్వాసులే. విశ్వాస మార్గమనే, విశ్వాసం ద్వారానే నీవు రక్షించబడతావు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం చూస్తే విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసం ద్వారా సింహాల నోరులు మోయించారు, విశ్వాసం ద్వారా చెరసాలను జయించారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అందుకని ఈ మందిరం పేరు సర్వజన ఆరాధన మందిరం. సర్వజనులు దేవుని యొక్క బిడ్డలే. ఏమండి, మనం అందరం దేవుని బిడ్డలమా లేకపోతే సైతాన్ బిడ్డలమా? ఏం చెప్తున్నామండి? దేవుని బిడ్డలు అందమా? అనగలమా మనము దేవుని బిడ్డలమని? మరి యెషయా 56వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము దేవుని మందిరము. తర్వాత మరి మార్క్స్ వార్త 11:17లో నా మందిరము సమస్తమైన అన్ని జనులు ప్రార్థనా మందిరం అనబడును. కొంచెం దయచేసి ఆ మార్పును గమనించండి మీరు. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? యెహోవా నా మందిరము దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనమాట. అప్పుడు ఆయన, ఎందుకంటే ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్ లో పాత నిబంధన కాలంలో ఉన్నట్టు గొప్ప ప్రవక్త కాబట్టి. మరి మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు సువార్త ప్రకటన ఆరంభమని మొదలు పెట్టుకుంటూ మరి ఆయన ఏమంటున్నాడు? నా మందిరము దేవుని మందిరము సమస్తమైన అన్యజనులకు. అక్కడ జ్యూస్ వెళ్ళిపోయినారు, ఇంకా యూదులు తప్పిపోయారు, యేసు సిలివేశారు. వాళ్ళని మొదటగా రక్షించేందుకు వచ్చి ఈ లోకానికి వచ్చి మొదటగా యూదులకే రక్షణ కలగజేద్దాం అనుకున్నటువంటి వారు ఆ ప్రభువుని సిలివేసి సొంత ప్రజలు సిలివేసి ఆ పాపము యేసుక్రీస్తును మరణానికి అప్పగించేటప్పుడు పిలాతు దగ్గర వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అనండి. అయ్యా యూదుల రాజు, ఈ నీతిమంతుని జోలికి నేను వెళ్ళనండి, ఈ నీతిమంతుని ఎందుకు ఏ దోషము లేదని చెప్పేసి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు గారు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఆ యొక్క మరి మరణానికి అప్పగించేందుకు కానీ విడుదల చేయందుకు కానీ ఆయనకు అధికారం ఉందంటే వాళ్ళు ఏమంటున్నారు? వీడి రక్తము మా పేరును మా పిల్లల పేరును తరతరములుండును గాక, కాబట్టి ఈ యేసుక్రీస్తు అనే వ్యక్తిని నీవు సిలువ వేసి ఇదిగో బందిపోడు దొంగ చెరసాలలో ఉన్నాడు, బరబ్బను మాకు విడుదల చేయండి అంటారు. ఈ లోకపు మర్యాద చూశారండి. అందుకని ఈరోజు 10వ కీర్తన దుష్టుల గురించి పొద్దున లాస్ట్ సండే రోజు దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక పాపల మార్పుడిలో అపహాసాలు కూర్చుండక ఆ దుష్టులు పాపులు అపహాసాలు ఉండకుండా మరి ఎవరి మార్పు ఉండాలంట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారకు ధ్యానించువారు ఎవరు? నీతిమంతుల మార్గముల. ఈ యూదులు మరి ఏ మార్గంలో ఉన్నారండి? దుష్టుల మార్గంలో ఉన్నారా, నీతిమంతుల మార్గంలో ఉన్నారా? ఒక అన్యుడండి, ఒక పిలాతు రోమా గవర్నరు, జెంటైల్, ఈజ్ నాట్ ఏ జూ. ఈ యొక్క యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడగా ఆ ధర్మశాస్త్రం తెలిసినటువంటి శాస్త్రులు, పరిసీలు, అన్న కైబా ప్రధాన యాజకులు అందరూ యేసు ప్రభువు పైన నిందారోపణ చేసి మరణానికి అప్పగిస్తుంటే ఒక అన్యుడు విడుదల చేస్తానంటున్నాడు గవర్నరు. మరి ఏ మార్గం ఎన్నుకున్నారు ఆనాటి ప్రజలు ఇస్రాయేల్? అందుకనే యూదుల దగ్గర నుంచి వాక్యము ఎవరికి వెళ్ళిపోయింది? అన్ని జనులకి వెళ్ళింది. అందుకని మార్కు సువార్తికుడు మరి గ్రీకులకు రాస్తున్నాడు ఈ యొక్క సువార్త. గ్రీకులు రాస్తూ అన్యులకు రాస్తూ నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఒక యూదులకే కాదండి దేవుడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాటి గ్రీకులైతేనేమి, హెల్లేనీయులైతేనేమి, అరబీయులైతేనేమి, ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో వారందరికీ దేవుని యొక్క వాక్యం వెళ్ళాలని చెప్పేసి దేవుడు క్రైస్తవులు హింసిస్తూ క్రీస్తులు హింసిస్తున్నటువంటి సౌలు అనబడినటువంటి క్రూడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని దమస్కు మార్గములో యేసు ప్రభు దర్శనమిచ్చి మార్చుకున్న తర్వాత తన యొక్క వస్త్రాలు దులుపుకొని ఇదిగో మీ యూదులకు సువార్త ప్రకటించడం కంటే అన్ని జనం దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఆయన ఏసియా మైనర్ అన్ని ఉన్నటువంటి అనేక పత్రికలు
మనం తీసుకుంటే అపోస్తల కార్యం నుంచి తీసుకుంటే రోమీలకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికు రాసిన అనేక పత్రికలు. ఎన్ని శ్రమలు పడినాయండి యేసుక్రీస్తు ప్రభు కోసం. ఆ యొక్క యేసు ప్రభువును హింసించినటువంటి వ్యక్తి, యేసు ప్రభు ప్రజలను హింసించిన వ్యక్తి, చిన్న పిల్లలు, పాపం మెరుగని చిన్న పిల్లలు మెడలోగా చిన్న సెలవు గుర్తు కనిపిస్తేనే తన యొక్క కరవారమునకు చంపినటువంటి వ్యక్తి, అనేకులు పట్టి బంధించి తీసుకొచ్చేసి చెరసాల వేసి హింసించినటువంటి వ్యక్తి ఎన్ని హింసలు పొందాడు ఆయన కోసము. ఒక మార్గం చేసుకుంటే ఆయన మార్గంలో ఎంతమందిని వెళ్ళగలుగుతున్నామండి? ఎంతమంది క్రైస్తవులము వెళ్ళగలుగుతున్నాం? అందుకని మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటి వారు అంటే మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు అండి, మేము పుట్టుబడి క్రైస్తవులు అండి, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అండి. రక్షణ ఎక్కడా? రక్షణ ఏది? అందుకోసమే ఆ లాస్ట్ లో సిలువలో ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోదంగా ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. ఏం బాప్తిస్మం తీసుకున్నాడా? నికోదేముగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమైనా బాప్తిస్మం ఇచ్చాడా? రెండో దగ్గరకు మరి బాప్తిస్మము యొక్క విలువ తెలుసా ఈ గంగకు? మరి లాస్ట్ మినిట్ లో పశ్చాత్తాపంతో కూడినటువంటి విజ్ఞాపన, మారు మనసుతో కూడినటువంటి విజ్ఞాపన దేవుడు కలగది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు ఒకరు పొందుకుంటే అప్పుడే నిత్య రాజ్యంలోనికి దేవుడు తన యొక్క జీవగ్రంథంలో పేరు రాసుకుంటాడు. మారు మనసు లేకపోతే ఈ మార్గంలో, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మనం ప్రయాణించలేము. కాబట్టి మరి అటువంటి వ్యక్తులముగా మనం జీవించాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో. అందుకని మరి అమ్మగారు జిమ్మమ్మగారు ఏ వాక్యం రాష్ట్రాలే కాదు, బోధకులకు, బోధించే వారికి, మరి సంఘ కాపరులకు ఇది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రెండంచెల ఖడ్గం. చెప్పేవానికి ముందు కొడుతుంది, తర్వాత వినే వాళ్ళకు. చెప్పిన దాన్ని అనుసరించకపోతే ఆ తర్వాత వాళ్ళకి వస్తుంది. కాబట్టి ముందు చెప్పే వ్యక్తి తను తాను పరిశుద్ధపరచుకోవాలి. ఈ యొక్క వాక్యముని ఫుల్ఫిట్ నుంచి ఎక్కి చెప్పాలంటే ఎంతగా తగ్గించుకొని, ఎంతగా పవిత్రంగా చేసుకొని, ఎంతగా హృదయం శుద్ధి చేసుకొని వచ్చి ఇక్కడ నిలబడితే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నోటి నుంచి వాక్యము మనకు అందించలేడు. కాబట్టి ఫస్ట్ నన్ను నేను పరీక్షించుకోవాలా, సెల్ఫ్ ఇంటరాక్షన్ చేసుకోవాలా. నేను తగుదునా? నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును ముట్టుటకు నేను తగుదునా? నీ యొక్క వాక్యము చెప్పుటకు నేను తగుదునా అని నన్ను నేను పరీక్షించుకోకపోతే ఆ దెబ్బ నాకు ఉంటుంది. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన విశ్రాంతి దినముల ఇర్మియా యొక్క గ్రంథంలో నుంచి మనము మార్గము గురించి చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. మార్గంలో మీరు నిలిచి చూడండి. ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో మీరు నిలిచి చూడండి. పురాతన చదవండి, నాకు అనిపించండి. పురాతన మార్గం గురించి విచారించండి. పురాతన మార్గం గురించి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది అని, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మరి ఆ యొక్క మార్గంలో నడవమని. ఏ మార్గంలో నడవాలి అన్నప్పుడు హెబ్రీ పత్రిక 10:20 యేసుప్రభు దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఇదే జ్యూస్కు యేసుప్రభునైతే హింసించారో ఆ యొక్క యూదులకు, హెబ్రీలకు రాస్తూ యేసుప్రభు ప్రతిష్ఠించిన మార్గంలో నడిచినటువంటి వారికే చదవండి. ఆయన ఎవరైనా తీసుకుంటున్నా మార్గమున అనగా నూతనమైనది, నూతన మనస్సు కలిగి, నూతన జీవం పొందుకొని, నూతన బలం పొందుకొని, జీవం కలది ఆయన శరీరం అను తెర ద్వారా, ఆయన శరీరం అన్నటువంటి తెర ద్వారా దేవాలయంలో ఆయన తెరను చించి డైరెక్ట్ గా మరి
దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళుటకు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనక మన సాక్షికి కల్మషం తోచకుండానట్లు రోక్షింపబడిన హృదయం గలవారను నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంలోకి చేరుదాము. మరి ఆ మార్గం మనం అవలిస్తున్నామండి. చాలా కష్టమే ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి లాస్ట్ సండే చాలా చక్కగా ఆ యొక్క వర్తమానం దేవుని యొక్క కృపలో మనము అందించుకోవాము. మరి చిన్న జీవన్ దాన్ని చక్కగా రికార్డ్ చేశాడు, విజయబాబు గారు రికార్డ్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మరి ఈ దినమున చదవబడినటువంటి 2వ పాఠంలోకి వద్దాం. యెషయా మొదటి పాఠంలో యెషయా 30వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని విషయాలు మనము చదవగా విన్నాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండినను. సియోనులో యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండను. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కనికరించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. ప్రభు నీకు శేషాన్న పానములు నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను. అయ్యా, దయచేసి ఇక్కడ జ్ఞాపకం దయచేసి ఈ యొక్క మాటను అండర్లైన్ చేసుకోవడం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండిన మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇప్పుడు మనం పాట పాడుతున్నాం కదండి. ఏం పాట పాడుతున్నాం? సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఎందుకు వెళ్ళాలండి? సియోను పాటలు అంటే సంతోషంగా పాడుకుంటూ వెళ్ళాలంట. మరి ఇక్కడ ఈ వాక్యం ఏమంటే, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉన్నది. ఒక జనం కాపురం ఉందండి. ఆ జనం కాపురం ఉంది. వారితో పాటు మనం కూడా చేరాలి ఈ లోకంలో నుంచి. మరి కాబట్టి మనము ఆ పాటలు ఏ విధంగా పాడుకుంటూ పోవాలి? ఆనందమైన పరలోకం మనది. అయ్యా, సియోనులో యెరూషలేములో ఒక జనం కాపురం ఉంది. దేవుడు పరలోక యెరూషలేము, భూలోక యెరూషలేము మనకి ఎట్లుందో భూమికి మధ్యలో. మరి చాలా మంది అందరూ యెరూషలేముకు వెళ్ళేసి వస్తున్నారు కదా. మరి ఈ యొక్క భూలోక యెరూషలేమును పరలోక యెరూషలేముగా దేవుడు మార్చబోతున్నాడు. అనగా పరలోకము నుంచి మన మధ్య నివసించుటకు దేవుడే ఆయన పరలోక సర్వ సైన్య సమూహంతో సహా ఈ యొక్క భూమికి మధ్యలో పరలోకాన్ని తీసుకొచ్చి మనకి ఇవ్వబోతున్నాడు. అనగా పరలోకములో ఉన్నటువంటి ఆ జనాంగమును సియోనులో స్థిరపరచబోతున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధులు, హతసాక్షులు, కెరూబులు, సెరూబులు, మా దేవుడు పరిశుద్ధుడు 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 మానక గాన ప్రతిగానం చేస్తున్న దూతాలి సమూహం అంతా ఆ పరలోకమే భూమికి వస్తుంది. కాబట్టి ఆ జనువుతో ఈ యొక్క యెరూషలేము నివాసులతో నిండుంది. కాబట్టి మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములు కలవరపడనీయపుడి, నేను పరలోకం వెళుతున్నాను, మీకు
మీకు స్థలము సిద్ధపరచుటకు మీకు గృహాలు కట్టేందుకు వెళుచున్నాను. మరి ఆ గృహాలు ఎందుకు? మనం వెళ్ళేందుకు సియోను మార్గంలో ప్రయాణం చేయవలసిన వారంగా ఉన్నామా లేమా? మన మార్గం ఏమిటి? దేవుడు మనకు గృహాలు సిద్ధపరిచింటున్నాడు పరలోకంలో. ఆ గృహాలోనికి ఈ లోకంలో మన యొక్క ఆయుష్కాలంలో ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి మన నాసికారంధ్రములో ఓదబడినటువంటి దేవుని యొక్క ఆత్మ, ఈ యొక్క జీవాత్మ తిరిగి పరమాత్మతో కలిసే సందర్భంలో, కలిసిన తర్వాత మన ఆత్మ పరలోకములో యేసు ప్రభు వారు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఇంటిలోనికి ఈ మార్గం ద్వారా వెళుతుందా వెళ్ళదా? మనం వేసుకొచ్చిన ప్రశ్న, ఒకరికొకరు వేసుకొచ్చిన ప్రశ్న. నా ఆత్మ యేసు ప్రభు పరలోకంలో ఒక చక్కని గృహం నాకు నిర్మించున్నాడు, మరి నా ఆత్మ అక్కడే నివాసం చేయాలా అని అనుకుందామా? లేకపోతే పర్లేదు, సైతాన్ చేతిలో కప్ప పెడితే తీసుకుపోయి నరకానికి తీసుకెళ్తుంది, నరకంలోకి వెళ్దామని చెప్పేసి మరి మనం నరకంలోని వెళ్ళేందుకు, నరకాన్ని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి పరలోకం గురించి మాట్లాడదాం. మన మార్గము విశ్వాసి, ఓ విశ్వాసి, మన మార్గం ఎటు? పరలోకమే, నిత్యత్వమే, నిత్యరాజ్యమే, మహిమ గల రాజ్యమే. ఆ రాజ్యములోకి నీవు వెళ్లేందుకు మరి లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పాను. ఈ లోకంలో శాశ్వత ఆనందం ఎవరు? నేను అబ్బా నా ఇంత మించిన ఆనందపడు ఎవరు లేరని చెప్పుకోగలిగిందండి. ఏం శివ చెప్పుకుందామా? ఈ లోకంలో నాకు ఎంతో మరి ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో పాపం శివ. ఏమో కుమార్ చెప్తావా? అబ్బా ఎంత సంతోషంగా ఉంది నాకు, అసలు నాకు ఏం సమస్య లేవు, ఏం బాధలు లేవు అని చెప్పేసి చెప్పుకోగలవా? ఏమ్మా ఎవరైనా చెప్పుకుందామా? ఈ లోకాన శాశ్వత ఆనందం ఏమీ లేదని చెప్పాను ప్రియుసు. పొందావాలి ఈ లోకములో కొంతకాలము శ్రమలు లేకపోతే ఎట్లయితుందండి? ఏ దేవుడు అంటున్నాడు శ్రమ లేని వాడు నా వాడు కానే కాదండి. ఇంకా రాసి పెట్టేసుకోండి అంతే. శ్రమలు నాకు వద్దంటే అబ్బా మా కాలనీలో చెప్పకూడదు కానీ మాకు శ్రమలు అంటే ఇష్టం లేదండి, మాకు శ్రమదే వద్దండి, మాకు శ్రమలు రావద్దండి. డాలరే రావాల, అరేబియా అరబ్ నుంచి డాలర్లే ప్రతి సంవత్సరం 2 సంవత్సరానికి 2 మార్లు గోల్డ్ జ్యువెలర్స్, గోల్డ్ అన్ని డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ రావాలి కానీ మాకు శ్రమలు వద్దండి. మరి శ్రమలు సహించువాడు, శోధన సహించువాడు, శ్రమలు సహించువాడు ధన్యుడు. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డారా, ఇక్కడికి వస్తాను నేను. 2వ వచనం ఆ 2వ చరణం చూసుకోండి. ఐగుప్తును విడచిన మీరు అరణ్యవాసుల దారలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిల్కుడి. అయ్యా మరి ఐగుప్తును విడిచినటువంటి మీరు అరణ్య మార్గమే. ఆనాడు ఇశ్రాయేలు జన్మదికి మోషే నాయకత్వములో ఐగుప్తు నుంచి దేవుడు విమోచించి వారి దాస్య బంధకములో నుంచి ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఐగుప్తు దాక్షంలో పర్వతాశ్రమంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు విమోచన కలగజేసి మరి వారి యొక్క దాస్య బంధకాలు తెంచేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరి సైతాను బంధకములు, పాప బంధకములు, సైతాన్ శాపము, జన్మ పాపము, కర్మ పాపంతో బంధించబడినటువంటి మన యొక్క బంధకాలను యేసు ప్రభు శిలువలో తెంచేస్తే మనం ఇంకెంత రుణపడి ఉండాలండి? ఆ కానానికి పోదామని అనుకుందామా లేదా? మరి ఏంటి ఆ కానాను? సియోనే. ఆ కానాను, పరమ కానానికి మనం వెళ్ళాలని ఆశపడుతున్నామా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపము మాని విధేలై విరాజిల్లుడి. మరి ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తులోని ఆశలు మరి అరణ్యముల వాళ్ళు ఏమన్నారు? అయ్యో మేము ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, మంచిగా చేపలు, నానా మంచి మాంసం బాగా తింటుంటిమి. ఈ చడి సావడి లేనటువంటి ఈ యొక్క పరలోకం నుంచి దేవుడు కురిపించే ఈ మన్నా ఆహారం మాకు వద్దు అన్నారు. అన్నందుకు ఏమైపోయింది? దేవుడు పరలోకం నుంచి దేవుడితో తినే ఆహారం మనుషులకు ఇస్తే
అది తిని 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 వాళ్ళకు వెక్కడైపోయిందట. అందుకని అరణ్యంలో నశించిపోయారు వాళ్ళంతా. ఇదే కోరకు తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి, దేవుని పైన తిరుగుబాటు, దేవుని సేవకుని పైన తిరుగుబాటు, దేవుని నాయకుడు మోషే పైన తిరుగుబాటు చేసినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమైపోయింది? ఈ యొక్క కోరకులాగా అయిపోయింది. మరి ఈ యొక్క ఐగుప్తుల గురించి ఎందుకంటే మనం ఈ ధ్యానించాం, పాటలు పాడుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెండవ పాట భాగంలోకి వస్తామండి. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం ఈ యొక్క 14వ వచనంలో మనం చూస్తే 13-14 వచనంలో, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్లి ఐగుప్తులోని నా కుమారుని పిలిచిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. జస్ట్ ఈ యొక్క వాక్యం కొంచెం ధ్యానిద్దామండి. మరి ఇదేనా? జ్ఞానం ఇచ్చారు, యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానం ఇచ్చారు, 2 సంవత్సరాల కాలం దాదాపుగా. మరి హేరోదు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన ఆరాధించేందుకు వచ్చాము అని చెప్పేసి చెప్పినప్పుడు హేరోదు చాలా కలవరపడిన సంగతి మనకు తెలుసు. క్రిస్మస్ లో ధ్యానించాం. ఆ తర్వాత ఎక్కడ పుడతాడే అని చెప్పి శాస్త్రంలో పరిశీలనలో వాళ్ళ గ్రంథాలని చెప్పి చూస్తే యూదయ బెత్లెహేములోనే పుడతాడు అన్నప్పుడు, మరి అప్పుడు ప్రజాసంఖ్య రాయబడుతూ లక్షల జనం ఎక్కడి నుంచో వచ్చి ఉన్నటువంటి ఆ రోజులలో హేరోదు రాజు ఏమన్నట, అయ్యా మంచిది అని రహస్యంగా వాళ్ళంతా అంతఃపురంలోకి తీసుకెళ్లారట. ఈ యొక్క 3 జ్ఞానులను తీసుకెళ్లి, మీకు ఎట్లా తెలిసింది మా యొక్క యెరూషలేములో యూదులకు రాజు పుట్టాడని ఎట్లా తెలిసింది? ఎందుకు? హేరోదు రాజుకి ఏముంది? ఆయనకు సంతానం. హేరోదు రాజుకు సంతానం లేదు అంటే నాకు తెలియకుండా ఇంకో రాజు పుట్టాడా? అమ్మ నా రాజ్యానికి కేసులు పెట్టాడు. కాబట్టి మరి ఏమవుతుందో భయం ఏర్పడిపోయింది హేరోదు రాజుకు. ఆడ పెరిగి పెద్దవాడై అంటే ఆలోచించలేదు. చూడండి, అయ్యా ఆ పిల్లోడు పెరిగి పెద్దవాడై ఓ 20 సంవత్సరాలు అయ్యేంత వరకు కదా నాకు పోటీ వచ్చేది అని ఏమన్నా అనుకున్నాడా? వాక్యంలో ఏమన్నా రాసిందండి? ఆ యొక్క శిశువును మేము ఆరాధించుకొచ్చిన యూదులకు రాజుగా పుట్టిన వారిని, అంటే చిన్న బాలను మేము ఆరాధించుకొచ్చేసాము. అయ్యో తూర్పు దిక్కున ఆయన నక్షత్రం, ఆ ప్రభు యొక్క నక్షత్రం మేము చూసి ఆయన ఆరాధించేందుకు 2 సంవత్సరాలు పట్టింది. ఆ నక్షత్రం బడి వెతుకుంటూ వచ్చేలాక ఇదిగో ఆ నక్షత్రం యెరూషలేముకి వచ్చేలాగా మాయమైపోయింది. కాబట్టి మీరు రాజు కాబట్టి, హేరోదు రాజు కాబట్టి మీరు కొడుకుని చూపిస్తే మేము బంగారము సాంబ్రాణి బోరం తీసుకొచ్చి విలువగలిగినటువంటి ఈ యొక్క వస్తువులు సమర్పించి సాష్టాంగ నమస్కారం పెట్టుకొని మేము సంతోషంగా వెళ్ళిపోతామండి. లోకరక్షకుడిని చూసుకున్నాం అని, ఆయన లోకరక్షకుడు అన్నప్పుడు మరి హేరోదు రాజుకి ఎంత భయం వేసిందో. ఏమి మన లోపలికి తీసుకెళ్ళి ఏమన్నాయంట, ఆయన ఎప్పుడు పుట్టాడు, మీరు ఆ నక్షత్రం ఎప్పుడు చూశారు, ఎన్ని రోజులు ప్రయాణం చేశారు, ఎంత టైం అని చెప్పేసి he was diligently inquired about the birth of Jesus Christ, the way which they have traveled, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎన్ని రోజులు పట్టింది, ఇవన్నీ కనుక్కొని హృదయం పెట్టుకొని ఏమంటున్నాడు కపటంగా, అయ్యా మీరు వెళ్ళి మరి లక్షల జనం ఉన్నారు, ఆ లక్షల జనములు ఎక్కడానికి గుర్తుపట్టాలా, నక్షత్రం ఏమో అదృశ్యం అయిపోయింది. ఏమా మన సైంటిఫిక్ ప్రకారం అంతవరకు వచ్చింది యెరూషలేములో, మరి కనిపించలేదు. మరి ఎక్కడ వెతకాలా? రాసుకు వెతికి అంత ఓపిక ఉంటుందా? ఆకు ఇస్తాడు, జ్ఞానులారా మీరు వెళ్ళండి, వెళ్ళేసేసి ఆ బాలుడు మీరు దర్శించుకోండి, పూజించండి, తిరిగి ఏం చేయాలంటండి? ఏమా తిరిగి నా దగ్గర రండి. చూసి అట్లే పోవద్దు, పోయేటోళ్ళు జాగ్రత్త పోవద్దు. ఆ బాలుని పూజించి తిరిగి నా దగ్గరికి వచ్చి అతని సమాచారం చెప్తే నేను కూడా వెళ్ళి నేను కూడా పూజిస్తా, ఆయన ఏం చేయాలన్నా ఆ రకమైన పనులు చేస్తాను అని పంపించాడు. అంతవరకు అది తర్వాత మనం మాట్లాడుకుందాం ఆ డిస్కషన్. తర్వాత వెళ్ళారు, వీళ్ళు పూజించుకున్నారు, కానుకలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారికి ఒక మాట, స్వప్పమందు దేవుని దూత ఏం చెప్పిందట, మీరు వేరొక మార్గమున
తరువాత హేరోదు నద్దకు ఆ హేరోదు రాజు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గంలో వెళ్ళారు. వాళ్ళు వచ్చిన మార్గము నక్షత్రం చేత నడిపించినటువంటి మార్గంలో వచ్చారు. ఇప్పుడు నక్షత్రం లేదు, లేదు, ఆ యొక్క అందాల తారలేదు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారట? దేవుని దూత నడిపిస్తుంది కాబట్టి వేరొక మార్గం వెళ్ళారు. అది నెక్స్ట్ మనము ప్రవచితం అయితే నెక్స్ట్ మనం ధ్యానించుకుందాం. కిందికి వస్తున్నాం కదా, కిందికి వచ్చినప్పుడు మరి యోసేపు కూడా దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈ బాలుని ఈ స్త్రీని హేరోదు రాజు సంహరించాలంటున్నాడు, కావచ్చు నీవు ఈ బాలుని తీసుకొని ఎక్కడికి పోమంటే చెప్తున్నాడు. అక్కడ జ్ఞానులకు మీరు ఫలాని దేశం పోమని ఎక్కడని చెప్పాడండి బైబిల్లో? చూద్దాం. మరి ఒక మార్గం వెళ్ళారని ఉంది కానీ మీరు సిరియాకు వెళ్ళమని కానీ, లేకపోతే దమస్కస్ వెళ్ళమని కానీ, లేకపోతే ఇరాక్ వెళ్ళమని కానీ, లేకపోతే ఇంకా ఖైబర్ బోర్డర్ పాస్ దాటేసేసి హిందూ దేశంలోకి వెళ్ళండి అని మన దేశం పేరు ఏమని చెప్పాడండి? మరి ఒక మార్గంలో దేవుడు ఎక్కడ నడిపిస్తుకుపోతాడో దేవునితో, ఎందుకంటే నడిపించేది ముందు నీ ముందర వెళ్ళువాడు యెహోవాయని. కాబట్టి దేవుడే ముందు అక్కడ వరకు వాళ్ళకి ఏ దేశం వెళ్ళింది, వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు, తిరిగి ఏ దేశానికి వెళ్ళారు, వచ్చిన దేశానికి వెళ్ళింటారు వాళ్ళు. కాబట్టి ఆ యొక్క దూత వచ్చిన దేశం తీసుకెళ్ళి ఉంటుంది. ఇక్కడికి వచ్చేకల్లా మా యోసేపు గారికి దేవుడు ఐగుప్తులను తీసుకుని వెళ్ళమంటున్నాడు. ఐగుప్తులు తీసుకుని వెళ్ళి మరి నీకు దర్శనంలో నేను చెప్పేంత వరకు కూడా నీవు అక్కడే ఉండుము. మరి ఐగుప్తుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందండి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఈజిప్ట్? ఐగుప్తు యొక్క మనం 5 నిమిషాలు ముగించుకుందాం. దేవుని యొక్క దూత యేసు ప్రభువును తల్లి అయిన కన్య మరియమ్మ గారిని నీతిమంతుడైనటువంటి యోసేపు గారిని ఐగుప్తుకే వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఏమన్నా కారణం ఉందా? ఎప్పుడన్నా మనం ధ్యానించామా? ఈ విషయంలో మనకి ఇంకా ఏమైనా లోతైన అర్థాలు ఏమైనా తెలుస్తాయా? అనేక దేశాలు ఉన్నాయి అప్పట్లో, అక్కడికి వెళ్ళొచ్చని చెప్పొచ్చు కదా. దేవుడు ప్రవచనం నెరవేరాలి. ప్రవక్త ద్వారా కింద చెప్తుంటండి, ప్రవక్త ద్వారా నేను నా కుమారుని ఐగుప్తు నుంచి పిలిచితిని. దేవుని కుమారుని ఐగుప్తు నుంచి పిలిచితిని అన్నటువంటి ప్రవచనము నెరవేరాల, ప్రవక్త ప్రవచనం. కాబట్టి ఈరోజు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ప్రకారం ఐగుప్తు ఇశ్రాయేలీతో అగ్రిమెంట్ ట్రీటీ చేసుకుంది. అయ్యా నేను యుద్ధం చేసినాక వెళ్ళను నేను, ఎందుకంటే మరి యేసు ప్రభునే ఐగుప్తు నుంచి తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన మా కుమారుడు. ఐగుప్తు నుంచి నా కుమారుడు పిలిచింది దేవుడు చెప్పాడు కాబట్టి యేసు ప్రభు మాకు కూడా ప్రభువే అని ఈజిప్షియన్స్ ఒప్పుకునే రోజు వచ్చింది. కాబట్టి క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ప్రకారం ఇజ్రాయెల్ ట్రీటీతో 20 సంవత్సరాల కిందనే అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఎంతో యుద్ధాలు, లేకపోతే ఒకనొక రోజుల్లో ఎన్ని యుద్ధాలు జరిగేదో ఇస్రాయేల్ మీదకి. 1948 ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుంచి అనేక యుద్ధాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ గడిచిన 20 సంవత్సరాల నుంచి ప్రశాంతత ఉంది. ఇంకొక రాజ్యం కూడా చేసుకోవాలి, జోర్డాన్ కూడా, అరాఫాత్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడు కాబట్టి జోర్డాన్ లో ప్రశాంతత ఉంది. ఇది మరి దేవుని ఆరాధించినటువంటి 5 పట్టణములు ఐగుప్తులో ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన అలెగ్జాండ్రియా పట్టణము. ఆ అలెగ్జాండర్ పట్టణం నుంచి, ఆ థియలాజికల్ కాలేజీ నుంచి ఈజిప్ట్ నుంచి 430 సంవత్సరాల నుంచి యోసేపు కాలం నుంచి ఐగుప్తు ఆశ్రయించబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తులో సత్యదేవుని నిత్యదేవుని ఆరాధించే, సత్యనారాయణ ఆరాధించే 5 మహా గొప్ప పట్టణములు ఐగుప్తులో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఐగుప్తును ఆశీర్వదించి దేవుని యొక్క దూత ఐగుప్తుకు పంపించింది యేసు ప్రభు. అక్కడ బాల్యంలో యేసు ప్రభు ట్రైన్ కావాలా, ట్రైన్ అయ్యి యేసు ప్రభు రావాలా. తర్వాత మనకు 12 సంవత్సరాలకు యేసు ప్రభు చరిత్ర తెలదు. కాబట్టి ఐగుప్తు నుంచి పిలువాలంటే ఇదిగో ఇప్పుడు మనం పాడుకునేటువంటి పాట. ఎందుకు? ఆ అరణ్య మార్గము సశశాలుగా చేయాలి. ఐగుప్తును విడిచినటువంటి మీరు అరణ్యవాసులే. ఆ అరణ్యవాసులైనటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలు నశించిపోయారు. కానానులో చేరింది 2 మాత్రమే. ఎవరండి? కాలేబు, యెహోషువ అని. ఏమండి దేవుని బిడ్డలారా, 6 లక్షల కాల్బలం అయితే చిన్నపిల్లలు కాకుండా పెద్దవారు, వృద్ధులు, స్త్రీలు కాకుండా టోటల్ 20 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరిస్తే
మరి పరమ కానాను, ద ప్రామిస్ ల్యాండ్, ద ప్రామిసెస్ అన్ని ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశమైనటువంటి సియోను, పరమ కానాను, మోరియా కొండ, అబ్బా 7 కొండలు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ 7 కొండలు మహాపట్టణానికి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో. మరి ఆ యొక్క ఆధిక్యత నెరవేర్చేందుకు దేవుడు ఎంత ప్రణాళిక చేసుకొని మార్గం ఏర్పాటు చేశాడండి. యేసు ప్రభు దేవునికే దేవుడి ఒక మార్గం ఏర్పాటు చేసుకొని ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించేందుకు, ఐగుప్తు ప్రజలను నాశనమైపోకుండా రక్షించేందుకు చివరి దినాలలో మరి యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాను, టైం లేదంటే అయిపోయింది. యెషయా గ్రంథంలో నా జనమైనటువంటి ఐగుప్తు, నా స్వజనులైన అశ్షూరు, నా ప్రజలైనటువంటి నా వాగ్దాన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు, మీరు ముగ్గురు నన్ను ఆరాధించేందుకు ఈ పరిశుద్ధ పర్వతంకి వస్తారు. ఆ మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆ మార్గంలో మనం కూడా వెళ్ళాలంటే ఈ 3 దేశాల చివరికి నిలిచేది ఈ 3 దేశాలు నిలబడతాయి. ఆ 3 దేశాల మీదకి మరి గోగు మాగోగులు అన్నటువంటి ప్రపంచ చరిత్రలో చివరి యుద్ధంలో గోగు మాగోగుల్లో మరి వీరిపైనే యుద్ధానికి వెళ్తే మరి దేవుడే యుద్ధం చేసేసేసి తన ప్రజలు రక్షించుకొని పరలోకం నుంచి పరిశుద్ధ కానానులోకి ఆ యొక్క మందినికి వస్తున్నప్పుడు అక్కడ చేరినటువంటి ఆ యొక్క పరిశుద్ధులు హతసాక్షుల సమూహంతో మనము లేకుండా అది సంపూర్ణము కాదు. విశ్వాసులైన మనము ఈ మార్గం ద్వారా వెళ్ళి ఆ పరమకారణాలు చేస్తే అప్పుడే అది పర్ఫెక్ట్ అయిపోయేది, సంపూర్ణం అయిపోయేది. దేవుడే పాఠం చేసిన